అమ్మా 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 తలుపుతే ఎట్లున్నావే? ఏంద్ర ఇది చెప్పబెట్టకుండా నేను సర్ప్రైజ్ చేయనికే. ఎట్లున్నావురా? బక్కగానేమైంది? బెంగపడ్డావా? ఇగో ఇంకొంచెం తిను. చాలు చాలు తినరా. చాలు. అమ్మా ఇగోనే చాయ్. ఇప్పుడే అన్నతో బయటికి పోయి వస్తా. ఏడిపోతున్నావు? ఇప్పుడే వస్తాం. మళ్ళీ వస్తాం. అరే రేవంత్, ఇగో మౌనిక సూసైడ్ లెటర్ రాసి రాగానే ఇగో ఈడ పట్టీలేస్తుంది, లోపల చున్నీ వేస్తుంది. నీళ్ళు ఫుల్గా ఉన్నాయి కదా, బాడీ కొట్టుకపోయింది అనుకుంటారు. ఎవ్వరికి డౌట్ రాదు. అప్పుడు నేను బురక తీసేస్తా, ఊరి బయట బస్ ఎక్కించి పంపించేస్తా. మీరిద్దరు ఎక్కడికైనా పోయి మంచిగా పెళ్లి చేసుకోండి. అలా బాబాయ్ శవం కూడా ఎక్కడైనా మౌనిక మనకు చెప్పింది కదా, అందుకే మౌనిక డ్రెస్ అవుట్ సేఫ్టీగా నా తన పెట్టుకుంటా. ఏమన్నా కిందికి మీదకి అయితే వేరే డెడ్ బాడీకి డ్రెస్ వేసి మేనేజ్ చేస్తా. అరే చూద్దాం రా, ఏదైతే అదైందా. సరే అన్న, నడు. ఇప్పుడే వస్తా. హలో చెప్పన్నా. అమ్మ మౌనిక, అన్ని అరేంజ్మెంట్లు అయిపోయినాయి. నువ్వు ఇట్లా రాగానే అట్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీ పెళ్లి. వింటున్నావా? ఇంకేంది, వైఫ్ ఆఫ్ రేవంత్, కేర్ ఆఫ్ దుబాయ్. అది రేవంత్ ఏం రాని? సార్ రాని ఇంకా రాలే, వస్తుంది, కొంచెం లేట్ అయింది సార్. కిరణ్ వందన మీరేనా? అవును సార్. మీరండే? భయ్యా మీకు ఓకేగా? అన్నా ఏమైంది? నేను ఈడనే ఉన్నా బ్రిజితానా, మౌనిక ఇంకా రాలే. అన్నా ఏమైందన్నా? మౌని ఇంకా రాలేదంట్రా. ఇంకా రాలేదు అన్నీ వెయిటింగ్. అన్నా ఇగో మీ దుబాయ్ టికెట్లు, పాస్పోర్ట్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. బాగిరా. అన్నా వచ్చిందా? రాలేరా, ఇప్పటికే చాలా సేపు అయింది. నేను ఈడ ఎక్కువసేపు ఉంటే రిస్క్. అన్నా వస్తుందన్నా, నువ్వు ఆడనే ఉండు. సరే నేను ఈయనే వెయిట్ చేస్తా, ఓకేనా? ఏ బాబు, బాబు పక్క జరి కూర్చో. నేను మోసం చేసిన అనుకున్నావా? లేదే లేదే లేదే, అట్లా అనుకోని ఏడవకే. నేను వచ్చినారా, ఉరుకుంటూ వచ్చినా. ఏంది రమ్య, ఎడిగిపోతున్నావు? ఇంటికి పోతున్నా బాబాయ్. రా కూర్చో. ఏ వద్దు, నేను నడుచుకుంటూ పోతా. రా కూర్చో. దగ్గర కూర్చో. రమ్య
ఏమైంది మౌని? ఆ కొండ సెల్వ పిల్లల్ని వదలడురా. నా బతుకు నరకం చేసిండు. డాన్స్ బాగా చేసినవే. గో ఈ చాక్లెట్ నీకే. థ్యాంక్ యూ బాబాయ్. చాలా భయం వేసేది. డాన్స్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, స్కూల్ పోవాలంటేనే భయం వేసేది. ఆడు దింపుతాడని. ఏందే నకరాలు చేస్తున్నావు? స్కూల్కి పోవాలి కదా, మంచిగా పోయేదానికి ఏమైంది? నిద్రలో కూడా ఆడి బైక్ సౌండ్ దడ్ 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 అని వినిపించేది. బాబాయ్ సంగతి ఎవరికి చెప్పొద్దు, సరేనా? చెప్తావా ఎవరికైనా? అని చూపు ఇప్పుడు నా చెల్లి మీద పడింది. దాన్ని వదిలి నేను రాలేనురా. ఇట్లా కాదు మౌని, ఇట్లా కాదు. చెప్పాలి మౌని, మీ ఇంట్లో చెప్పాలి. మనం పెళ్లి చేసుకోనికి కాదు, మీ చెల్లి కోసం చెప్పాలి. అని రోడ్డు మీదకి లాగాలి. అరే ఇన్నేళ్ళ తర్వాత కూడా నీకు భయం పోలే, ఇంకా నీ చెల్లి సంగతి ఏంది? నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కూర్చుంటావా? ఇంకెన్నాళ్ళు సాధ్యమవుతుంది? మౌని నడు, నా మాటిను, నడుదా. ఏంది ఇది? నాన్నేడమ్మా? ముందు లోపలికి నడు. మీ ఆయన కూడా పిలవండమ్మా, ఈయనే మాట్లాడతాం. బాబు ఇది పెండ్లిల్లు, ఈడ గొడవ చేయడం మంచిది కాదు. మా పరువు పోతుంది. పరువు ఏందమ్మా పరువు? మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని. మౌని చెప్పు మౌని. అమ్మా అదే నా కూతురుతో నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు బాబు. అసలు మీ కూతురుతో ఎప్పుడైనా మాట్లాడిరా అమ్మా? మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడుతుంది, ఏం బట్టలు వేసుకుంటుంది, ఏడికి పోతుంది అని 100 సార్లు అడుగుతారు. కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు, ఎందుకు ఆడుకుంటలేదు, ఎందుకు భయంగా ఉందని ఎప్పుడైనా అడిగిర్రా? అంకుల్ పిలుస్తుండు పో, ఆంటీ ముద్దు చేస్తుంది అంతేని చెప్తారు. కానీ అలాంటి ఎందుకు ఇష్టం లేదు, వాళ్ళ తానికి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిర్రా? పరువు పెంపకం అంటే 20 ఏళ్ల కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా. 10 ఏళ్ల పాప కూడా కష్టం చెప్పుకోవడం. మాట్లాడండి అమ్మా. అమ్మనే మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు?